పటాన్చెరులో ప్రారంభోత్సవాల పంచాయతీ నడుస్తోంది. నియోజకవర్గంలో జరుగుతున్న రసవత్తరమైన రాజకీయాలను చూసి ఇక్కడి ప్రజలే అవాక్కవుతున్నారు. మంత్రులతో ప్రారంభోత్సవాలకు కాంగ్రెస్ నేతలు అన్ని ఏర్పాట్లు చేసుకుంటే అంతకు ముందే వచ్చి ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొట్టి ఇనాగ్రేషన్ చేస్తుండటంతో అధికార పార్టీ నేతలు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. దీంతో ఆ ఎమ్మెల్యేలను ఎలాగైనా కట్టడి చేయాలంటూ ఏకంగా ముఖ్యమంత్రికి మొరపెట్టుకుంటున్నారట హస్తం పార్టీ నేతలు. సంగారెడ్డి జిల్లా పఠాన్చెరులో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. కాంగ్రెస్ లో చేరి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరిన నాటి నుండి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ముప్పుతిప్పులు పెడుతున్నారట. తాజాగా పఠాన్చెరు నియోజకవర్గంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనరసింహలతో 3.56 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయించాలని ఏర్పాటు చేసుకున్నారు స్థానిక కాంగ్రెస్ నేతలు. అంతలోనే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆ పనులకు మంత్రుల కంటే ముందే కొబ్బరికాయలు కొట్టడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పఠాన్చెరు సెగ్మెంట్ లో తాను అనుకున్నదే చేస్తూ అధికార పార్టీకి చెమటలు పట్టిస్తున్నాడని గూడెం మహిపాల్ రెడ్డి గురించి చర్చించుకుంటున్నారు. అధికారం మనదే అయినా పఠాన్చెరులో ఏం చేయలేకపోతున్నామన్న భావన కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉంది. పఠాన్చెరులో జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఇక్కడ జరిగే ప్రారంభోత్సవాలకు మమ్మల్ని పిలవకండంటూ మంత్రులు పఠాన్చెరు కాంగ్రెస్ నేతలకు డైరెక్ట్ గానే చెబుతున్నారట. ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో మరెక్కడా లేదని పార్టీ క్యాడర్ పై గుర్రుమంటున్నారట మంత్రులు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా సరే పఠాన్చెరులో మాత్రం ప్రతిపక్షంలోనే ఉన్నట్టుగా అనిపిస్తోందని, ఈ పరిస్థితిని సీఎంకు చెప్పి సరిదిద్దుకోండని మంత్రులు పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేశారట. దీంతో ఏదో ఒకటి చేసి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని కట్టడి చేయాలంటూ సీఎంకు ఫిర్యాదు చేశారు హస్తం పార్టీ నేతలు. గత సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి తిరిగి బీఆర్ఎస్ లో చేరిన గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహారం కొరకరాని కొయ్యగా మారిందని జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తనకు తెలియకుండా మంత్రులు వచ్చి ప్రారంభోత్సవాలకు ప్లాన్ చేసుకుంటే ఇలాగే చేస్తానని హెచ్చరిస్తున్నారట గూడెం మహిపాల్ రెడ్డి.